75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చుపెట్టింది. అలాంటి ఛాన్స్ లేదని, ఆయన ఉన్నంత కాలం ఆయనే ప్రధాని అని అమిత్ షా చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ మరి బీజేపీ విలువలు ఏమయ్యాయి అని ప్రశ్నలు ఆ పార్టీకి తగులుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ మోడీ షా చేతుల్లోకి వచ్చిన తర్వాత 75 ఏళ్లు దాటిన వారికి కీలక పదవులు ఇవ్వడం, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం మానేశారు. ఈ నిబంధన చూపించి అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఇక ఉమాభారతి లాంటి దిగ్గజాల్ని కూడా పక్కకు తప్పించారు. ఇక ఇప్పుడు ఈ నిబంధన నరేంద్ర మోడీకి మాత్రం వర్తించదని చెబుతున్నారు. అలాంటి పరిస్థితిని మోదీ సృష్టించారు. ఇక బీజేపీకి ఆయన తప్ప మరొకరు కష్టం అన్న భావన కల్పించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా గుజరాత్ రాజకీయాలలో కింద మీద పడుతున్నప్పుడు బీజేపీని నడిపించిన సీనియర్లు అందరినీ ఇప్పటికే సైడ్ చేసేశారు. ఇప్పటికీ కేంద్ర పదవుల్లో ఉన్న గడ్కరీ, రాజ్నాథ్ వంటి వారు మినుకుమంటున్నారు. ఇంకా వారు ప్రధాని పదవి గురించి ఆలోచించే పరిస్థితులే లేవు. మరి మోదీ ఉన్నంతకాలం ఆయనే ప్రధాని అని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక నిజానికి అది ప్రజాస్వామ్యం ఎలా అవుతోంది? కొత్త వారికి అవకాశాలు కల్పించాలి కదా. మరి మోదీ లేక ముందు కూడా దేశం ముందుకెళ్ళింది. ఇక మోదీ ఉన్నప్పుడు కూడా, మోదీ తర్వాత కూడా ప్రశాంతంగా దేశం ముందుకెళ్తుంది. వారు ఉన్నప్పుడే దేశానికి కొత్త నాయకత్వం అందించడం అసలైన పాలకుల లక్షణం. కానీ మోదీ తమ పార్టీలో తన వరకు వచ్చేసరికి ఇక రూల్స్ను అమలు చేయడానికి అంత సుముఖంగా లేరు. ఉన్నంత వరకు కూడా తానే కింగ్ ఆఫ్ ఫిక్స్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, మొత్తానికైతే మోదీ షా పెట్టుకున్నటువంటి నిబంధనలు ఇప్పుడు వాళ్ళకే పెద్ద తలనొప్పిగా మారాయని చెప్పాలి. ఎందుకంటే 25 years పూర్తయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన ఆ తర్వాత ఏంటి, మోదీకి 75 ఏళ్ళు పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఎవరు అనే దానికి కేజ్రీవాల్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. అదేంటంటే ఇప్పుడు మళ్ళీ అమిత్ షా మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడింది ఏంటంటే అమిత్ షా ప్రధాని అవుతారు, ఎందుకంటే బీజేపీలో అలాంటి ఒక నిబంధన ఉంది కాబట్టి ఇక మోదీ కాదు అమిత్ షా ప్రధాని అవుతారు అని చెప్పేసి ఆయన చెప్పారు. దీంతో అమిత్ షా క్లారిటీ ఇచ్చారు, అలాంటిది ఏమీ లేదు, మోదీ ఉన్నంత వరకు మోదీయే మా నాయకుడు, మోదీయే ప్రధానిగా ఉంటారని చెప్పారు. అయితే ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ నిబంధనను చూపించే కదా మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లాంటి దిగ్గజులను పక్కన పెట్టారు. అద్వానీని సైడ్ చేయడానికి ప్రధాన కారణం కూడా ఈ ఏజ్ లిమిటే. అంటే 75 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం ఫిట్ గా ఉంటారు, ఏం పని చేస్తారు, ఎందుకు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి రూల్ ఇప్పుడు వీళ్ళకి పనిచేయదా. ఎందుకంటే మనకు ఒక విషయం గుర్తుంచుకోవాలి, గుజరాత్ రాజకీయాల్లో నరేంద్ర మోదీ, షా ఉన్న సమయంలోనే నేషనల్ వైడ్ గా చాలా కీలకంగా ఉన్నటువంటి గడ్కరీ, రాజ్నాథ్ లాంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు వాళ్ళకి పదవులు ఉండయా అనేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ప్రధాని పదవిని ఆశించేటువంటి పరిస్థితులు లేరు. అంటే ఇప్పుడు అమిత్ షాకి ఇవ్వాల్సి ఉంటుంది, కానీ అమిత్ షానే చెప్తున్నాడు లేదు మాకు మోదీ మాత్రమే నాయకుడు, అంటే షా యంత్రాంగము, మోదీ చరిష్మా వీటినే మనం నమ్ముకొని మనం ముందుకెళ్తున్నాము, ఇప్పుడు మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడు లేడు అన్నట్టుగా బీజేపీ ఒక ప్రొజెక్షన్ అయితే ఇస్తుంది. అంటే మరి మోదీ ఇంత ముందు లేడు, ఆ తర్వాత కూడా కొంతకాలం తర్వాత ఉండడు, మరి అప్పుడేంటి పరిస్థితి? అప్పటికైనా కొత్త నాయకత్వం రావాలి కదా. ఇలా ఇంకొక నాయకత్వానికి ఎందుకు ఇవ్వట్లేదు? ఏదైతే కుటుంబ రాజకీయాలను కాంగ్రెస్ అంటున్నారో, మిగతా ప్రాంతీయ పార్టీలు అంటున్నారో అది ఉండకూడదనే కదా. బీజేపీలో అలాంటిది లేదు, కిందికి స్థాయి కార్యకర్త కూడా ప్రధాని కావాలనుకున్నప్పుడు ఒక నిబంధన అందరికీ వర్తించాలి కదా. ఎందుకు మళ్ళీ వీళ్ళకి మాత్రం వర్తించదు? మోదీ మాత్రం ఏమన్నా సపరేటా? మోదీకి ఎందుకు బీజేపీ పెట్టుకున్నటువంటి నిబంధనలు వర్తించవు అని చెప్పేసి అయితే మొత్తానికి ఒక చర్చకైతే మనకు ఆప్ నేత చేసినటువంటి ఇది ఒక పెద్ద రగడకైతే దారితీస్తుంది. అంటే బీజేపీ చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో
మోదీ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం. మోదీకి ఉన్నటువంటి ఒక చరిష్మా, ఒక నాయకత్వం, ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల మోదీ ఖచ్చితంగా దేశాన్ని ఆ అత్యున్నత స్థాయి వైపు తీసుకెళ్లగలుగుతాడు. ఆయన అసంతృప్తమైన పాలన లక్ష్యం, ఒక ఒక ఏంతో మేము దేశాన్ని ముందుకు నడపాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. అలాంటి లక్ష్యంతో ముందుకెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న నిబంధనలు పెద్దవి కావు. ఖచ్చితంగా కొత్త నాయకత్వం వస్తుంది. నాయకత్వం చేతికి ఇచ్చే వరకు, పటిష్టమైన నాయకత్వం వచ్చే వరకు మాకు మాత్రం ప్రధానిగా మోదీ ఉంటారు, మా నాయకుడు మోదీ అనేది చూడాలి. ఇంకా దీని మీద ఎవరెవరు ఎలాంటి కామెంట్స్ చేస్తారో. రైట్, థ్యాంక్ యూ స్వప్న.